హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి పరీక్షా కేంద్రాలకు సంబంధించి కొందరు అభ్యర్థులు చాలా ఆందోళనలు వచ్చాయి. ఎందుకంటే హాల్ టికెట్ వచ్చిన తర్వాత దాంట్లో అనేక సమస్యలు వచ్చాయి. దానివలన అభ్యర్థులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకసారి డిఎస్సి పరీక్షా కేంద్రాలపై కొందరు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కొంతమందికి 4-5 ఐచ్ఛికాల ప్రకారం కేంద్రాలు కేటాయించారు. అంటే 3-4 చూడండి, ఇక్కడ 4-5 ఐచ్ఛికాలు మీకు చాలా ఆప్షన్లు పెట్టుకోమని ఇచ్చారు. పరీక్షా కేంద్రం ఆప్షన్ 1, 2, 3 ఇలా ఇచ్చారు. కొంతమందికి 4 ఐచ్ఛికం వచ్చారు, 1-2 ఇవ్వాల. అలాగే కొంతమందికి 5 ఐచ్ఛికంలో వాళ్ళ యొక్క పరీక్షా కేంద్రాన్ని సెలెక్ట్ చేశారు. ఒక పరీక్ష హైదరాబాద్లో, మరొకటి ఏపీలో రాయాల్సిన పరిస్థితి కూడా కొంతమందికి వచ్చింది. ఇప్పుడు ఆ విషయాలు మనం చూసినట్లయితే ఒకసారి ఇక్కడ గమనించండి. మెగా డిఎస్సి పరీక్షా కేంద్రాల కేటాయింపుపై ఆందోళన వ్యక్తమవుతుంది. పలువురు అభ్యర్థులు 3-4 పోస్టులకు దరఖాస్తు చేయడం జరిగింది. అంటే 3 పోస్టులకి, 4 పోస్టులకి, 5 పోస్టులకి ఇలా అప్లై చేశారు. వీరికి ఒక్కో పరీక్షకు ఒక్కో కేంద్రం కేటాయించడం జరిగిందనమాట. శనివారం ఉదయం నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటున్నటువంటి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు చూసి ఆందోళన చెందుతున్నారు. పరీక్షా కేంద్రాల ఎంపికకు అభ్యర్థుల నుంచి ఐచ్ఛికాలు తీసుకోవడం జరిగింది. అంటే ఆప్షన్లు 8 వరకు ఐచ్ఛికాలు ఇచ్చారు. 8 ఆప్షన్లు అనేవి ఇవ్వడం జరిగింది. పరీక్షా కేంద్రాలు విజయవాడ ఇలా రకరకాల చోట్ల ఇచ్చుకోవడం జరిగింది. కొన్ని పరీక్షలకు ఒక ఐచ్ఛికం, మరికొన్ని పరీక్షలకు మరో ఐచ్ఛికం ప్రకారం కేంద్రాలు కేటాయించారు. ఆ అభ్యర్థి 4 ఎగ్జామ్స్ అప్లై చేస్తే 4 ఎగ్జామ్స్ 4 రకాల చోట్ల 4 ప్రదేశాల్లో 4 పరీక్షా కేంద్రాల్లో రాయాల్సిన పరిస్థితి. ఇక మెగా డిఎస్సిలో 16,347 పోస్టులకు గాను 5,77,675 దరఖాస్తులు రావడం జరిగింది. వీటిలో 5,07,081 మందికి, అంటే 5,77,000లో 5,07,000 మందికి, అంటే ఇంచుమించు 88% అభ్యర్థులకి మొదటి ఐచ్ఛికంలోనే పరీక్షా కేంద్రం ఇచ్చారు. అంటే వాళ్ళు మొదట ఏది పెడితే వాళ్ళకి అదే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంచుమించు 5,07,081 మందికి ఫస్ట్ ఆప్షనే పరీక్షా కేంద్రంగా ఇచ్చేశారు. ఇకపోతే పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 36,052 మందికి రెండో ఐచ్ఛికం, అంటే రెండో ఆప్షన్ని వాళ్ళకి పరీక్షా కేంద్రంగా ఇచ్చారు. వాళ్ళు పెట్టుకున్న దాంట్లో రెండో ఆప్షన్. ఇక 24,714 మందికి మూడో ఐచ్ఛికం, అంటే 24,000 మందికి వాడు పెట్టిన ఆప్షన్లో మూడోది పరీక్షా కేంద్రంగా ఇవ్వడం జరిగింది. ఇక 7,660 మందికి 4 ఐచ్ఛికం, 2,168 మందికి 5 ఐచ్ఛికం పరీక్షా కేంద్రాలుగా కేటాయించినట్లు పేర్కొనడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి గమనించండి. చాలామందికి ఇక్కడ చూస్తే దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఈ ఐచ్ఛికాలో మార్పులు చేసుకోవడం వల్ల కొందరికి పరీక్ష ఒక చోట, మరొక పరీక్ష మరొక చోట వచ్చింది. దీంతో పరీక్ష రాసేందుకు వెళ్ళి రాయటం పెద్ద ప్రయాసని అభ్యర్థులు పేర్కొంటూ ఉన్నారు. అంతంత దూరం వెళ్ళి పరీక్ష రాయటం. ఇక గర్భిణులకు కూడా ఇలాగే కేంద్రాలు రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే గర్భిణులు, ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి కూడా రకరకాల ప్రదేశాల్లో, వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఇలా పరీక్షా కేంద్రాలు ఇవ్వటం వలన వాళ్ళు కూడా ఆవేదన చెందుతున్నారు. ఇక కొందరు పరిస్థితి అయితే చూడండి. కృష్ణా జిల్లా తోట్లవల్లూరుకు చెందిన చదలవాడ ధనలక్ష్మికి టీజీటీ గణితం, అలాగే స్కూల్ అసిస్టెంటు భౌతిక శాస్త్రంతో పాటు గణితం రాస్తున్నారు. వీరి కుటుంబం హైదరాబాద్లో ఉంది. ఇక జూన్ 6న టీజీటీ గణితం పరీక్షా కేంద్రాన్ని విజయవాడలోని విఆర్ సిద్ధార్థలో ఇవ్వగా, జూన్ 9న స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం పోస్టుకు హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఆయాన్ డిజిటల్ జోన్లో మరి ఆమె పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం జరిగింది. అంటే 2 రోజులు ఇక్కడ రాసి తర్వాత అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. కామనే ఇది, ఎందుకంటే ఇది ఏపీలో జరిగే ఎగ్జామ్ కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఇస్తారు. మరి కొన్నిటికి అక్కడ ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. జూన్ 6న టీజీటీ గణిత పరీక్ష కేంద్రాన్ని విజయవాడలోని విఆర్ సిద్ధార్థలో ఇవ్వగా, జూన్ 9న స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం పోస్టుకు హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఆయాన్ డిజిటల్లో కేంద్రం కేటాయించారు. ఇక జూన్ 12న స్కూల్ అసిస్టెంట్ గణిత పరీక్షకు మళ్ళీ విజయవాడ రావాలి. విజయవాడ వచ్చి ఒక ఎగ్జామ్ రాసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఇంకో అక్కడ ఒక ఎగ్జామ్ రాసి మళ్ళీ విజయవాడ వచ్చి మరో ఎగ్జామ్ రాయాలన్నమాట. ఇక 24న నిర్వహించే ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షకు గొల్లపూడిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం జరిగింది. ఆంగ్ల భాష నైపుణ్యం అంటే టీజీటీ వాళ్ళకి మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది కదా, ఆ టెస్ట్ అనమాట. ఇక ఇంకొకటి ఇక్కడ గమనించండి. విజయవాడ నగరానికి చెందిన కొండా కుసుమ హైదరాబాద్లో ఉంటారు. ఆమెకు జూన్ 13న స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం పరీక్షా కేంద్రాన్ని, మరి అలాగే 16న స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం పరీక్షా కేంద్రాన్ని హైదరాబాద్లో ఓల్డ్ ఆల్వాల్లో కేటాయించారు. 24న ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో చింతలవలసలో ఇచ్చారు. ఇక 26న టీజీటీ ఆంగ్ల భాష సబ్జెక్టు పరీక్ష కేంద్రాన్ని హైదరాబాద్లో ఇవ్వగా
27న టీజీటీ సాంఘిక శాస్త్రానికి విజయనగరంలో చింతల వలసలో పరీక్ష కేంద్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇక 28న పీజీటీ ఆంగ్ల సబ్జెక్టుకు మళ్ళీ విజయవాడ చింతల వలసలో కేంద్రం కేటాయించడం జరిగింది. విజయనగరం చింతల వలసలో. అంతే కామన్ ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఎగ్జామ్స్కి పెట్టాం కాబట్టి పరీక్షా కేంద్రం ఒకేసారి రావడం అనేది కష్టం అవుద్ది. ఎగ్జామ్కి మారిపోద్ది. అట్లాగే ఇక్కడ కూడా కొన్ని ఎగ్జామ్స్ ఇక్కడ రాస్తే మరికొన్ని హైదరాబాద్లో అక్కడ రాసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ రాసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇలా కామన్ ఇలా జరిగిందనమాట. ఇకపోతే శ్రీకాకుళం. ఇక్కడ చూడండి, శ్రీకాకుళం జిల్లా రాణిగంకు చెందిన రామశర్మకు టీజీటీ గణితం, స్కూల్ అసిస్టెంట్ గణితం, అలాగే ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షలకు విజయవాడ దాని చుట్టుపక్కల పరీక్ష కేంద్రాలను కేటాయించడం జరిగింది. ఇవాళ శ్రీకాకుళం. ఓకే రైట్. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తం మీద పరీక్షా కేంద్రాల్లో కొంతమందికి గందరగోళ పరిస్థితి అయితే ఉంది. ఈ జిల్లా వాళ్ళు అయితే సమస్య లేదు, ఎన్ని ఎగ్జామ్స్ అయినా ఈ జిల్లాలో రాస్తారు. అదే బయట నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ కొన్ని సెంటర్లో ఇవ్వడం జరిగింది, అలాగే ఇక్కడ కొన్ని సెంటర్లో ఇవ్వడం జరిగింది. పెట్టుకున్న ఆప్షన్లు బట్టి వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇది కొద్దిగా ఇబ్బందికరంగా వాళ్ళకి అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.